హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు లేజీ బ్లాబర్స్. నేను మీ లేజీ బ్రదర్. సో ఈరోజు ఒక టీజర్ వచ్చేసింది. దాని పేరు కలియుగం పట్టణంలో. యాక్ట్ చేసింది విశ్వ కార్తికేయ, ఆయుషి పటేల్. డైరెక్టర్ వచ్చేసి రమాకాంత్ రెడ్డి అండ్ ప్రొడ్యూసర్ వచ్చేసి అజయ్ అర్సాదా. ఈ టీజర్ నాకు రావడానికి ఒక రీజన్ ఉంది. ఇది నాకు వాట్సాప్లో షేర్ అయింది అండ్ షేర్ చేసింది నా ఫ్రెండ్ రామ్ ప్రకాష్ రెడ్డి. అండ్ రామ్ ప్రకాష్ రెడ్డి ఈ మూవీకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్. సో నా ఫ్రెండ్ పార్ట్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ క్రూ అనమాట. అండ్ అతను షేర్ చేయడం వల్ల నాకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంది. ఆర్ ఈ మూవీ గురించి రెగ్యులర్గా నేను అప్డేటెడ్ ఉన్నాను, ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఏంటి అని. సో ఇప్పుడు చూసేస్తే లైక్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ టు సీ ద టీజర్. ఎప్పటి నుంచో చాలా కష్టపడుతున్నారు వాళ్ళు, చాలా ఎఫర్ట్ పెడుతున్నారు దీని గురించి. సో నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ రీసెంట్గా ఈ టీజర్ ఆర్ ఈ మూవీ నుండి ఒక సాంగ్ కూడా రిలీజ్ అయింది, జోలాలి అమ్మ అని. సో చాలా బాగుంది సాంగ్. మన అమ్మ గురించి ఉన్న సాంగ్స్లో ఇది కూడా యాడ్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ సాంగ్. రాసిన వాళ్ళు పాడిన వాళ్ళు కూడా చాలా బాగున్నారు. సో వినండి ఫస్ట్ ఆ సాంగ్ విని యూ కెన్ కమ్ బ్యాక్ టు దిస్ టీజర్. సో ఈ టీజర్ చూసేద్దాం ఇవాళ. టికెట్ టికెట్ నందాల కోటి అన్న. సార్ మళ్ళీ 2 హత్యలు సార్. అసలు ఏం జరుగుతుందయ్యా నంద్యాలలో? అప్పుడు నుండి నంద్యాలని పొగమంచు పొడి మంచు కమ్మేస్తుంది. ఇప్పుడు చెప్పు. అఫెండర్స్ అపియర్ ఇన్. సో మనం చాలా మూవీస్ ఆర్ చాలా టీజర్స్ ఇప్పటికే రియాక్షన్ చేసేసినాం. దీని గురించి స్పెషల్గా చెప్పాలి ఆర్ సాఫ్ట్ కార్నర్ ఏం లేదు దీని మీద నాకు. సో చెప్పాలంటే ఎడిట్లో కొన్ని కొన్ని స్మాల్ మిస్టేక్స్ ఉన్నాయి. అండ్ సారీ, దానికన్నా ముందు ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ మూవీలో యాక్ట్ చేసిన వాళ్ళు మ్యాక్సిమం ఆర్ ఈ మూవీ ప్రొడక్షన్ నుంచి ఈ మూవీ మొత్తం తీసుకొచ్చిన వాళ్ళందరూ న్యూ టు ద ఇండస్ట్రీ. సో మీకు ఆ చిన్న చిన్న గ్యాప్స్ కానీ మిస్టేక్స్ కానీ కనబడతాయి, బట్ అవన్నీ పక్కన పెట్టి ఎఫర్ట్ చూడాలి అని నేను అనుకుంటున్నా. సో టీజర్ పరంగా చూస్తే ఇది థ్రిల్లర్ అని నాకు తెలియదు. సో కలియుగంలో ఒక పట్టణంలో ఏం జరిగిందని పేరుని బట్టి అర్థమైంది. అండ్ పేరు కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ ఉంది. దాంట్లో మస్కిటో కాయిల్ ఉంది, ఒక మెకానిక్ ఇది ఉంది. సో ఏదైనా మీనింగ్ ఉండొచ్చు. ఒక నెమలిది కూడా ఏదో ఆయుధం ఉంది. సో హీరో బాగున్నాడు, హీరోయిన్ బాగుంది, బట్ క్రైమ్ థ్రిల్లర్ నాకు తెలీదు. సో ఇంట్రెస్టింగ్ ఉంది. సంథింగ్ సీరియస్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ మొత్తం కడపలోనే తీశారు. కడపలోనే తీయాలని గట్టిగా ఫిక్స్ అయ్యి ప్రొడ్యూసర్ కడపలోనే తీశారని మొన్న స్టేజ్ మీద చెప్పారనమాట. సో టీజర్కి వచ్చేస్తే ఇట్స్ డీసెంట్ టీజర్. మరి హైప్ ఏం లేదు ఆర్ మరి బాగాలేదని లేదు. ఒక నార్మల్ ప్లేన్కి వెళ్ళిపోతుంది. అండ్ మ్యూజిక్ కూడా డీసెంట్గానే ఉంది. ఇంకా బెటర్గా ఉండొచ్చు అని నా ఫీలింగ్. బట్ యాజ్ ఏ న్యూ మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అనుకుంటా, నాకు తెలియదు మ్యూజిక్ డైరెక్టర్ ఎవరని. సో లెట్ మీ సీ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాదా. ఓకే, సో తను కూడా మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అర్సాదానా. సో ఓవరాల్గా ఇట్స్ ఎ డీసెంట్ టీజర్. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా స్టిల్ ట్రైలర్ ఖచ్చితంగా డిఫరెంట్గా ఉంటుందని ప్రామిస్ చేశారు ప్రొడ్యూసర్ స్టేజ్ పైన. సో చూద్దాం టీజర్కి ట్రైలర్కి ఎంత డిఫరెన్స్ ఉంటుందో. అండ్ మూవీలో నాకు డెఫినెట్గా ఇంట్రెస్ట్ ఉంది. బట్ ఇది ఒక స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ వాళ్ళ కెరీర్, వీళ్ళందరి కెరీర్. అందుకని అవన్నీ పక్కన పెట్టేస్తున్నాను నేను. సో డెఫినెట్లీ ఆల్ ద బెస్ట్ టు మై ఫ్రెండ్, ఆల్ ద బెస్ట్ టు ద క్రూ. అండ్ వెయిట్ అండ్ వాచ్ కలియుగం పట్టణంలో. థ్యాంక్ యూ ఆల్. బాయ్.